నీచ జర్నలిజం, నికృష్ట జర్నలిజం, అసహ్యకరమైన జర్నలిజం, అబద్ధాలని అసూగా నిజంగా నమ్మించేటటువంటి జర్నలిజానికి సజీవ సాక్ష్యం ఆంధ్రజ్యోతి. పీపీపీలో మెడికల్ కాలేజీలు, వైసీపీ ఏడుపులు, వైద్యంపై విషం అంటూ ఒక విషపూరిత వార్త రాసుకొచ్చింది. వీళ్ళతో పాటుగా ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక మేధావులు అని చెప్పేటటువంటి అపర మేధావులు రాసుకొస్తున్నది కూడా పీపీపీకి దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మెడికల్ కళాశాలలకి. జగన్ టైంలోనే వాటిట్లో యాజమాన్య కోటా పెట్టినటువంటి రాక్షసుడు అని చెప్తున్నారు. మనం ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చాం? ఆ యాజమాన్య కోటా తీసేస్తామని చెప్పాం. శాంతం కాలేజీలో తీసేస్తే కరెక్ట్ అవుతుందా? పీపీపీ అంటే ఏంటి? ప్రైవేటోడు నడిపే హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేటోడు నడపడం. సింపుల్ లాజిక్ అది. ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేటోడు నడిపేది ఏంది? ప్రభుత్వ డబ్బులతో కట్టడం ఏంది? ప్రైవేటోడు పట్టుకుపోవడం ఏంది? అది వాడు చేసేదేమో 100 రూపాయలు పెట్టేసి 1,00,000 రూపాయల ఆస్తి నొక్కేయడమా? ఇది జనాలకు ప్రయోజనమా? సిగ్గుండక్కర్లేదు ఇలాంటి వార్తలు రాయడానికి, దీన్ని కవర్ చేసుకురావడానికి. మేనేజ్మెంట్ కోట ఎందుకు పెట్టారు? ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోట ఎందుకు పెడుతున్నారు? ఆ కాలేజీ మెయింటెనెన్స్ కోర్టులు కూడా అంగీకరించినాయి. అలాగే ప్రభుత్వ కళాశాలకి ఎంత సిస్టమేటిక్గా తీసుకొచ్చారు. ఆ ప్రభుత్వ కాలేజీ నడవడానికి మేనేజ్మెంట్ కోటా కింద కొన్ని సీట్లు, ఆ మేనేజ్మెంట్ కోటా డబ్బులతో ఆ కాలేజీ నిర్వహణ. ఇంకా ప్రభుత్వానికి భారం ఏంటి? ప్లస్ గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది. తక్కువ రేటుకే వైద్య విద్యార్థులు చదువుకోగలుగుతారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదవాడు డాక్టర్ అవ్వడానికి అద్భుతమైన అవకాశం. దాన్ని నాశనం చేస్తూ ఆ నాశనాన్ని గొప్పగా చిత్రీకరించే నీచ జర్నలిజం ఎందుకురా? అడుక్కు తినడానికి తప్పించి దేనికి పనికి వస్తుంది జర్నలిజం? ఎందుకు ఈ దరిద్రం? ఎందుకు ఇంత అసహ్యంగా తయారవుతున్నారు మీరు? పీపీపీ అంటే అది కరెక్టా? ప్రజలకు ప్రయోజనమా? ఏ మాట చెప్తున్నారు మనం? ఎందుకు చెప్తున్నాం మనం ఇట్లాగా? ప్రజల ఆస్తిని దోచుకోవడానికి సంబంధించినటువంటి అంశాన్ని గొప్పగా చిత్రీకరించేటటువంటి నీచ జర్నలిజం ఎవరి కోసం చేస్తున్నారు మీరంతా కలిసి? చేతనైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పెట్టించు, ఇంకో 10 పెట్టించు. దేశంలో ఏళ్ల తరబడి తన్నుకు సచ్చిన అవకాశాలు రాలే. ఇప్పటిదాకా ఉన్న ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఇవాళ ఏ మధ్య తరగతోడైనా చదివించగలుగుతున్నాడా? ఎన్ని లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు అక్కడ? ఎన్ని కోట్ల రూపాయలు అవుతున్నది? లక్షలు కోట్లు అనేటటువంటి మధ్య తరగతోడు చదివించగలడా? పేదవాడు అసలు చదవగలడా? పీపీపీ వచ్చినప్పుడు ఏమవుతుంది? అదే అవుతుంది. ప్రైవేట్ కళాశాలే అవుతుంది. అది ప్రభుత్వ నిర్వహణ. అన్ని మెడికల్ కళాశాలలు ప్రభుత్వ నిర్వహణ, ప్రభుత్వమే పర్యవేక్షించేది. కానీ ఫీజులు ఆపుతున్నారా? ఫీజులు తగ్గిస్తున్నారా? మధ్యలో వేసేటటువంటి పుస్తకాల దగ్గర నుంచి ప్రతి దానికి బాధుని తగ్గిస్తున్నారా? అంతంత లక్షల్లో కోట్ల రూపాయలు పెట్టి చదువుకున్న తర్వాత ఆ డాక్టర్ ఎవడన్నా సరే ఉచితంగా సేవ చేస్తాడా? లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా సర్వీస్ చేస్తాడా? లేదా సాధారణ ప్రజలకు ఉచితంగా తక్కువకు అందిస్తాడా వైద్యం? దోచుకు తింటున్నారు కదా బాబు ఆసుపత్రులు, దోచుకు తింటున్నారు. చస్తే చచ్చంగానే హాస్పిటల్కి వెళ్ళొద్దు అనుకునే పరిస్థితులకి తీసుకొచ్చేశారే. అయినా సిగ్గులేదా? ఎందుకు ఈ దరిద్రపు వార్తలు? ఎవరి కోసం రాస్తున్నారు మీరు? మనుషుల్లాగా ప్రవర్తించండి, మానవత్వం తీసుకోండి కొంచెమన్నా సరే. 8,000 ఆఫ్టర్ ఆల్ 8,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? 17 మెడికల్ కళాశాలలకి 2,000 మందికి విద్య వస్తుందే. 2,000 మంది మెడికల్ సీట్ల కోసం ఎక్కడో రష్యాకి పోయి, ఎక్కడో ఉక్రెయిన్కి పోయి చావు బతుకుల మధ్య చదువుతున్నారు కదయ్యా. ఈ దేశానికి సంబంధించిన పిల్లలు, మన తెలుగు పిల్లలు అంత కర్మ పట్టకుండా మన మధ్యలో ఈ ఏర్పాటు చేస్తే దాని గురించి దిక్కుమాలిన వార్తలు రాసి, నీచ వార్తలు రాసి కవర్ చేసుకొచ్చి దాన్ని ఎందుకయ్యా ఈ సిగ్గులేని పనులు, ఈ సిగ్గులేని వ్యవహారాలు? ఎంతకాలం అయ్యా ఇట్లాగ ప్రజల్ని మోసం చేస్తారు? ఎవరి కోసమయ్యా ఇది? అరే చేతనైతే ఇంకో 10 పెట్టమని చెప్పండి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఎక్స్రేకి ఎంత ఛార్జ్ ఉంటుంది, ఒక స్కానింగ్కి ఎంత ఛార్జ్ ఉంటుంది? ప్రైవేట్ హాస్పిటల్కి పో, డయాగ్నోసిస్ సెంటర్కి పో. మీరు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి చేయగలుగుతారు. చేసుకోలేని వాళ్ళు చస్తున్నారా నాయన. అరే చక్కటి అవకాశం వస్తే 8,000 కోట్ల రూపాయలని రాశారు. ఓకే, అదేదో సోషల్ మీడియాలో చూసి దీంట్లో కూడా రాసుకొస్తున్నారు. 17 మెడికల్ కళాశాలకు 8,000 కోట్లు ఖర్చు పెట్టలేమా? 17 మెడికల్ కళాశాల. పోనీ ఇప్పుడు తీసుకునేడు ఎంత ఉంది అక్కడ ఆస్తి? 70,000 కోట్ల ఆస్తుంది ఆ 17 మెడికల్ కళాశాలకి. ఇప్పుడు మనం వదిలేస్తున్న 10 కళాశాలల ఆస్తి
70,000 కోట్ల భూమి ఇప్పుడు వాల్యూ దాని 8,000 కోట్లు ఖర్చు పెట్టలేక 70,000 కోట్ల ఆస్తి ఎవరికి వచ్చేస్తున్నారు. ఇది కదా ఆలోచించాల్సింది. ఏం మాట్లాడుతున్నామో ఏం చెప్తున్నామో సరే, చదువురాని సొంటలకి ఇది అంకితం చేయి. చదువుకు అంటే ఇక్కడ ఒరిజినల్గా చదువు రానోడు బాగా ఆలోచిస్తున్నాడు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కావాలని. పేదోడు ఆలోచిస్తున్నాడు. చదువుకున్న సొంటలు, చదువురాని సొంటలు ఇట్లాంటిది మాట్లాడేవాడు. చదువుకుని చదువు రాని అంటే పేరుకి చదువుకున్నారు వాళ్ళ చదువు ఎందుకంటే రాజకీయం కులంతో కంపు కొట్టి నాశనమైన దరిద్రులు. అలాంటి దరిద్రుల కోసం ఇలాంటి వార్తలు రాయండి. ఛీ.